హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది చికెన్ పచ్చడి. చాలా స్పైసీగా ఉండే ఈ చికెన్ పచ్చడి మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బోన్లెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. బాగా కడుక్కొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని వేసుకోవాలి. వేయగానే తిప్పకూడదండి. ఒక 5-10 సెకండ్ల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ రెడ్గా వేగే వరకు తిప్పుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇట్లా ఉంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి. మిగతా చికెన్ కూడా సేమ్ ఇట్లానే క్రిస్పీగా చేసుకోవాలి. చూడండి రెడ్గా ఎలా అయ్యాయో. మరి గట్టిగా కూడా కావద్దు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లగా అయిపోయాక పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఆ చికెన్ ముక్కలకంతా పట్టియాలి. చికెన్ ముక్కలకు పట్టించాక మనము ఇప్పటిదాకా చికెన్ని వేయించిన కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకొని కొంచెం పచ్చిపోయేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని మనం చికెన్ ముక్కలన్నీ ఈ కడాయిలో వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక పెద్ద టేబుల్ స్పూన్ సైజు కారం పొడి వేసుకోవాలి. పెద్ద టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ని చూసుకొని మీకు కొంచెం ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు బాగా కలుపుకొని ఒక నిమ్మకాయని ఇత్తులు తీసేసి జ్యూస్ పిండుకోండి. అప్పుడు చికెన్ ముక్కలు పుల్లగా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్కి. అంతేనండి, ఎంతో ఈజీగా చికెన్ పచ్చడి. Thanks for watching my channel. Please subscribe my channel.